Residentialplots.in. Plot projects for investments, individual plots for constructions. ఓసరవెల్లి అనే పదం వైసీపీ రోజు ఎక్కడో చోట ప్రస్తావిస్తూనే ఉంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఏపీకి ప్రత్యేక హోదా కావాలి, అలాగే మరోసారి ఏపీకి ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజీ బాగుంది, హోదా ఏమైనా సంజీవన అను పలుసార్లు అన్న విషయం తెలిసిందే. అయితే ప్రత్యేక హోదా విషయంలో తెలుగుదేశం పార్టీ ఎన్ని యూటర్న్లు తీసుకుందో తెలిసిందే అని వైసీపీ విమర్శిస్తుంది. హోదా గురించి చెప్పి ప్యాకేజీ గురించి చర్చించి ఇష్టం వచ్చిన రీతిలో జనాల్ని మోసం చేస్తున్న తెలుగుదేశం పార్టీ పూటక మోట రోజుకో ఆట ఆడుతున్నాయని అన్నారు. చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. చంద్రబాబు యూటర్న్ అంకులని ఇకనైనా ఏదో ఒక స్టాండ్ పై నిలబడడం నేర్చుకోవాలని అన్నారు. యూటర్న్ అంకుల్ చంద్రబాబు నిన్న అఖిలపక్షం నిర్వహించారు. అది కాస్త విప్లవపక్ష సమావేశమైంది. 4 ఏళ్లుగా రోజుకో మాట చెబుతున్న ఆయనను ఏ ఒక్కరూ నమ్మడం లేదు. నిన్నటి సమావేశంతో ఆయన ఏమీ సాధించలేకపోయారు. ప్యాకేజీలో డబ్బులు సంపాదించుకోవాలనుకున్నారు. తీరా అది కూడా దక్కకపోవడంతో మళ్లీ హోదా కావాలంటున్నారు. ఇవేనా విలువలతో కూడిన రాజకీయాలు అని ఆయన ఫైర్ అయ్యారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు అయిన యూటర్న్ అంకుల్ కు నా విజ్ఞప్తి ఒకటే, ఇప్పటికైనా హోదా టాపిక్ ను డైవర్ట్ చేయాలనే కుట్రలు మానుకోండి. రాష్ట్రానికి ప్రజలకు ద్రోహం చేయకండి, ఒక స్టాండ్ మీద నిలబడండి అని విజయసాయిరెడ్డి అన్నారు. ఇక ఇలాగే తెలంగాణ ఉద్యమం గురించి, ఆనాటి పరిస్థితుల గురించి కూడా తెలియజేశారు విజయసాయిరెడ్డి. తెలంగాణ ఉద్యమ సమయంలో గొంగలి పురుగునైనా ముద్దాడుతానన్న కేసీఆర్ మాటలను గుర్తు చేశారు. ఇలా ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు వ్యవహరించగలరా అని అన్నారు. జగన్ ఒక్కరే 4 ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు అని, కానీ ఇప్పుడు యూటర్న్ అంకుల్ సర్టిఫికెట్ మాకు అక్కర్లేదు అని అన్నారు విజయసాయిరెడ్డి. చంద్రబాబు చేస్తున్నటువంటి రాజకీయాలు ప్రజలు అందరూ గమనిస్తున్నారని ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. హాయ్ వ్యూవర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ జనహితం టీవీ. ప్రాఫిట్ కోసం కాకుండా ఫ్యాషనేట్స్ చేస్తున్న ఈ టీం అంటే నాకు చాలా ఇష్టం, అందుకే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.